ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు ఈ వీడియోలో నో కాపీరైట్ మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎన్సిఎస్ మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఎన్సిఎస్ మ్యూజిక్ ఫెసిలిటీ మనకు ఏంటంటే నార్మల్గా అయితే మీరు యూట్యూబ్లో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే తెలియకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం అని చెప్పేసి మనకు గూగుల్లోకి వెళ్ళేసి క్రోమ్లో ఏదో ఒక మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసి వాళ్ళ వీడియోలో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెడతారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా మీరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ ఛానల్కి కాపీరైట్ అయితే వేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే ఆ మ్యూజిక్ క్రియేటర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఆ ఓనర్స్ ఉంటారు కదా, మ్యూజిక్ ఓనర్స్, వాళ్ళు అనేది మీరు ఇష్టం వచ్చిన మ్యూజిక్ అనేది మీ వీడియోలో అయితే మీ యూట్యూబ్ వీడియోలో అయితే పెట్టుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వాళ్ళైతే మీ వీడియోకి అయితే కాపీరైట్ అయితే వేస్తారు ఫ్రెండ్స్. మరి మనకు ఇలా కాపీరైట్ వేయకుండా మన వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవాలంటే నార్మల్గా కొంతమంది కొత్త యూట్యూబర్స్కి అయితే తెలియదు. ఫ్రెండ్స్, ఇవి మనకైతే దానికోసం అయితే ఈ ఎన్సిఎస్ సౌండ్స్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. నో కాపీరైట్ మ్యూజిక్ అని చెప్పేసి ఒకటైతే ఉంది ఫ్రెండ్స్ మనకు. ఈ మ్యూజిక్ని మనం ఏంటంటే ఎన్సిఎస్ మ్యూజిక్ అంటాం షార్ట్కట్లో. ఈ వీడియోలో మీకైతే ఈ ఎన్సిఎస్ మ్యూజిక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఎలా కాపీరైట్ రాకుండా మన యూట్యూబ్ వీడియోలో అయితే ఎలా కాపీరైట్ రాకుండా ఈ ఎన్సిఎస్ మ్యూజిక్ని యూజ్ చేసుకోవాలి మన వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందుకోసం ఫ్రెండ్స్ నేనైతే ముందుగా అయితే మీకు ఎలా ఈ ఎన్సిఎస్ మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అలా అయితే మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్. అందుకోసం నేను ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడొచ్చు నాకైతే యూట్యూబ్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే యూట్యూబ్లో ఇక్కడ ఎన్సిఎస్ లేకపోతే టాప్ 5 ఎన్సిఎస్ మ్యూజిక్ అని టైప్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసుకోవచ్చు టాప్ 5 ఎన్సిఎస్ మ్యూజిక్ అని వచ్చింది. ఇక్కడ అయితే క్లిక్ చేసి ఇక్కడ ఇండివిజువల్గా నేనైతే సాంగ్ అయితే ప్లే చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అంటే మనకు అఫీషియల్ ఛానల్ నో కాపీరైట్ సౌండ్స్ అయితే ఉంది కదా, ఇది అఫీషియల్ ఛానల్. ఇలా మీరు ఏదైనా ఒక వీడియోని అయితే ప్లే చేసి మీకు నచ్చిన మ్యూజిక్ అయితే ప్లే చేసి మీరైతే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఉంటుంది. ఎన్సిఎస్ స్పాటిఫై ఉంది కదా, ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అండ్ స్ట్రీమ్ అని ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆప్షను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రీ డౌన్లోడ్ స్ట్రీమ్ అని ఉంది కదా. దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లింక్ మీద క్లిక్ చేస్తే మీరైతే ఈ ఎన్సిఎస్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే ఓపెన్ అవుతారు. అండ్ డైరెక్ట్గా మీకైతే మీరు అయితే ఏ సాంగ్ అయితే మీరు యూట్యూబ్లో ప్లే చేశారో అదే సాంగ్ ఇక్కడ మనకు డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ మీకైతే డౌన్లోడ్ ట్రాక్ అనేది ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే లాగిన్ కాకపోతే ఒకసారి లాగిన్ కూడా అడుగుతుంది. లాగిన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు నాకైతే ఇక్కడ మనకు ఎన్సిఎస్ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నాకైతే డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తాను మీకు. చూసారా ఫ్రెండ్స్, మనము ఏ వీడియో అయితే మనమైతే యూట్యూబ్లో చూసామో అదే ఎన్సిఎస్ మ్యూజిక్ అయితే మనమైతే ఇలా డౌన్లోడ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనము ఎలా దీన్ని యూజ్ చేయాలి కాపీరైట్ లేకుండా అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఎన్సిఎస్ మ్యూజిక్ని మీ వీడియోలో కాపీరైట్ పడకుండా యూజ్ చేసుకోవాలంటే మీరు వీడియో అప్లోడ్ చేసినాక ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే మీరు ఇలా అయితే టెక్స్ట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఉందంటే ద మ్యూజిక్ ఇన్ దిస్ వీడియో ఈజ్ కాపీరైట్ ఫ్రీ యూజ్డ్ ఫ్రమ్ ఎన్సిఎస్ మ్యూజిక్ దట్ ఈస్ నో కాపీరైట్ మ్యూజిక్ అని ఇక్కడైతే మీరైతే ఇలా టెక్స్ట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. మీరు అనేది యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినాక ఏ వీడియోలో అయితే మీరైతే మ్యూజిక్ అనేది యూజ్ చేశారో ఈ ఎన్సిఎస్ మ్యూజిక్ ఆ వీడియోకి కాపీరైట్ పడకుండా ఉండాలంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇలా అయితే మీరైతే టెక్స్ట్ ఇవ్వాలి అప్లోడ్ చేసేటప్పుడు. ఇక్కడ ఉంది కదా, ద మ్యూజిక్ ఇన్ ద వీడియో ఈజ్ యూజ్డ్
ఈజ్ కాపీరైట్ ఫ్రీ అండ్ యూజ్డ్ ఫ్రమ్ ఎన్సిఎస్ మ్యూజిక్ అని అయితే ఇలా ఇచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీ వీడియోకి అయితే ఎలాంటి కాపీరైట్ అనేది పడదు. అండ్ అలాగే సో ఇలా మీరైతే ఎన్సిఎస్ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకొని సో మీ వీడియోలో అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఈ ఎన్సిఎస్ మ్యూజిక్లో అయితే చాలా సాంగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇష్టం వచ్చిన సాంగ్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ subscribe to my YouTube channel for more related and useful videos. Thanks for watching.